నా పేరు గ్రేస్. నాకు జీవితం అంతా ఇబ్బందుల మధ్యే గడిచింది. మా అమ్మకి డబ్బు అంటే చాలా ఇష్టం. అందుకే ఒక ధనవంతుడిని నా పెళ్లికి ఎంపిక చేసింది. కానీ అతను చాలా చెడ్డ మనిషి. ఆయన నన్ను నా ముందే తాకుతూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. అది చూసినప్పటికీ మా అమ్మ నాకు సమాధానం చెప్పింది. ఒక మహిళా మగాడిని సంతోషపెట్టాల్సిందే. అతడే నీ ఖర్చులు పోస్తాడు కదా. ఆ మాటలు నా మనసును కొట్టాయి. నా హృదయం బాధతో నిండిపోయింది. నా సొంత తల్లే నన్ను ప్రేమించలేకపోతే ఈ ప్రపంచంలో ఎవరు నన్ను ప్రేమిస్తారు అని నేను నాలో నన్ను ప్రశ్నించుకున్నాను. ఒక రోజు ఉదయాన్నే నేను బయటకు వెళ్లాను. బాధతో మునిగిపోయి కాఫీ తాగాలి అనిపించింది. ఆ సమయంలో ఓ వింత వ్యక్తి నన్ను తట్టాడు. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. నీవు డబ్బు కోసం వేషాలు వేసేవాడిలా కనిపించవు. మొదట నాకు కోపం వచ్చింది. కానీ తర్వాత అతను ఓ హోమ్లెస్ వ్యక్తికి కాఫీ ఇచ్చే విధానం చూసినప్పుడు నా మనసు మారిపోయింది. అతని పేరు నాకు తెలీదు, కానీ అతని మనసు చాలా మంచిది అని అనిపించింది. ఆయనతో మాట్లాడుతూ తెలిసింది అతను సామాజికంగా ఎంతో సేవ చేస్తాడు, కానీ గొప్పగా చెప్పుకోడు. మెల్లగా మనిద్దరం దగ్గరయ్యాము. ఒకరోజు అతను అడిగాడు, ఈ క్రిస్మస్ కు మనం హోమ్లెస్ వాళ్ళకి మంచి భోజనం తయారు చేద్దామా? నాకు ఆశ్చర్యం వేసింది, కానీ ఏదో తెలియని అనుభూతితో నేను ఒప్పుకున్నాను. మరుసటి రోజు రాత్రి కాఫీ షాప్ కిచెన్ లో అతనితో కలిసి వంట చేయడం మొదలెట్టాను. అతను వంట చేయడం తెలియదు, కానీ నేను నేర్పించాను. అతని చేతుల్ని పట్టుకుని పాఠాలు చెప్పాను. నాతో ఉండాలంటే అతనికి నేర్చుకోవాలన్న పట్టుదల కనిపించింది. 3 రోజుల పాటు మనిద్దరం కలిసి వంట చేశాము, కానీ అతను తన గురించి ఏమీ చెప్పలేదు. నేను అతని పట్ల ఆకర్షితంగా ఉన్నాను. ఒక రోజు ఆయన ఊహించని విధంగా నన్ను ముద్దు పెట్టుకున్నారు. నాకు కోపం వచ్చింది. నీ పేరు కూడా చెప్పకుండా నన్ను ప్రేమించమంటావా అని నేను అరిచాను. తర్వాత 3 రోజులు ఫోన్ కాల్స్, మెసేజెస్, పూల బొకేలు అంతా అతని నుంచే. ఎదగాయంలో నా నువ్వే, ఎటు చూస్తూ ఉన్నా నువ్వే ప్రియతమా. నా ప్రాణంలో నా నువ్వే, నా మౌనంలో నా నువ్వే, ఎటు అడుగేస్తున్నా నువ్వే ప్రియతమా. ప్రేమా ప్రేమా అయిపోతున్నా దూరం. నాకు కోపంతో పాటు అయోమయం కూడా వచ్చింది. అతను నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా? క్రిస్మస్ రోజు ఓ బాక్స్ మా ఇంటి ముందు వచ్చింది. అందులో ఓ చిన్న కేక్ ఉంది. అతని చేతిలో తయారైనట్టు స్పష్టంగా అర్థమైంది. పక్కనే ఒక చిన్న కాగితం, నన్ను క్షమించు, నా పేరు జీసస్. నేను హఠాత్తుగా బయటికి పరిగెత్తాను. మా అమ్మ అడ్డగించింది. ఆ కాఫీవాడిని ఎందుకు వెళ్తున్నావు? అతని దగ్గర ఏముంటుంది? పెళ్లికి సిద్ధంగా ఉన్న బెన్ డబ్బున్నవాడు అంటూ అరిచింది. అయితే నాకు అప్పటికే స్పష్టంగా తెలిసిపోయింది, డబ్బుతో కాదు, ప్రేమతో జీవితం ముందుకు సాగుతుంది. నేను జీసస్ దగ్గరికి వెళ్లి చెప్పాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నీతో జీవితాంతం ఉండాలనుకుంటున్నాను. ఆఖర్లో తెలిసింది, జీసస్ ఒక సాధారణ కాఫీ షాప్ వాడు కాదు, అతనే ఆ కేఫ్ షాప్ యజమాని. అంతేకాదు, నగరంలో 15 కేఫ్లను కలిగిన వ్యాపారవేత్త. కానీ అతను తన డబ్బు గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎందుకంటే అతని ప్రేమ నిజమైనది. అది నా జీవితాన్ని మార్చిన క్రిస్మస్. అసలైన ప్రేమ అంటే డబ్బు కాదు, హృదయం. జీసస్ నాకు చూపించినది అదే. ప్రేమ